కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. వాస్తవంగా మనందరం కూడా విశ్వాసం అనేటువంటి విషయంలో కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి వాళ్ళమే. మనం ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి వారిని. అయితే ప్రభు ఉన్నతమైన స్థితి కోరుకుంటాడు. ఎవరినైనా సరే ఉన్నతమైన స్థితిలోకి ప్రవేశించాలని కానీ లేదా ఉన్నతమైన జీవితం కలిగి ఉండాలని కానీ దేవుని యొక్క ఆశ, అభిలాష. దాన్ని కొనసాగించే ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఛేదించి నిలబడ్డటువంటి వ్యక్తి విషయంలోనే ఇది వచ్చింది. ఏంటిది? మహిమను పొందుట అనే విషయాన్ని మనం చూసుకోవాలి. వాస్తవంగా క్రైస్తవ లోకం లేదా యెహోవాని కానీ యేసుక్రీస్తు వారిని కానీ తండ్రి అయిన దేవుడిని కానీ నమ్మేటువంటి వాళ్ళలో ఉండేటువంటి విషయం, ప్రాముఖ్యమైన విషయం, పాత నిబంధనలో ఉన్నటువంటి అవ్వా ఆదాములు మొదలుకొని ప్రకటన గ్రంథం వాటికి కూడా చూసుకుంటే భక్తులందరూ కూడా మహిమను పొందే విషయంలోనే ప్రాముఖ్యం కలిగి ఉన్నారు. బైబిల్ మొత్తం మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మహిమను పొందే విషయంలోనే వారి యొక్క ప్రయాస ఉండిద్ది. అర్థం చేసుకోండి. ఇదంతా ఏంటంటే పదముల ప్రసంగం అనుకోండి. అంటే వచనం టు వచనం ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను అనుకోండి, భలే బాగా అర్థమైంది ఆ వాతావరణం అంతా. ఇదంతా ఎలా ఉంటుందంటే రెఫరెన్స్ టు రెఫరెన్స్ ఉండింది. ఆ రెండింటి యొక్క విశ్లేషణే మీకు అర్థం కావాలి. అయితే పాఠంలోకి వెళ్దాం. మహిమను పొందుట అనేటువంటి విషయంలో మేము చెప్పుకున్నా కదా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే మహిమను పొందే విషయంలోనే బైబిల్ ఎక్కువగా మాట్లాడిద్ది, ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితులను కూడా మనకి చూపించింది. ఇక్కడ మనం కూర్చున్నది కూడా ఏం పొందడానికి? చాలా మంది కూడా సంఘాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఏం పొందటానికి? తమ్ముడు బాగా చెప్పాడు. ఏంటి? ఆశీర్వాదాలు, వివాహాలు, పెళ్ళిళ్ళు, ఆస్తులు, పాస్తులు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఈ భూలోకంలో కావాల్సినటువంటి వాటి అన్నిటిని కోరుకుంటారు, కానీ దీన్ని బట్టి కోరుకోరు. మొట్టమొదటగా మీరు సంపాదించాల్సినటువంటి సంపాదన వేరే విషయంగానే మీరందరూ కూడా మహిమను పొందాలి అని చెప్పే ఏకైక సంఘం ఏంటిది? గట్టిగా చెప్పండి. దాన్ని మనసులో ఉంచుకోండి. ఎందుకంటే ఇంకొకటి చెప్పదు. కడుపులో ఇంతలావు గడ్డ ఉందనుకోండి, కడియాల వెంకటేశ్వర కాడ పోయి ఒక 20 ఏళ్ళు ఏం చేస్తాడు? పెద్ద పని అది, అవునా కదా? ఒకవేళ జ్వరం వచ్చినా, ఒకవేళ కాయవరలు వచ్చినా దానికి సంబంధించినటువంటి వైద్యులు భూమి మీద ఉంటారు. మరి దీన్ని పొందాలంటే ఇది చాలా 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 అంటే నాకు గడ్డ తగ్గిపోయింది అనేవాడు కూడా దీన్ని పొందుకున్నటువంటి చెప్పలేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉండాలి. బయట ఉన్నటువంటి వారు సైతం లేదా సత్యం అని చెప్పుకున్నటువంటి క్రీస్తు సంఘంలో కూడా దీన్ని పొందుటకు అర్హులు లేరు నాకు తెలిసి. మరి మనం ఎలా ఉన్నాం అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసుకుందాం కీర్తన గ్రంథం. మొట్టమొదటగా కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. 73వ అధ్యాయం దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట. 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనల ద్వారా ఆయన ఎలా నడిపిస్తాడంటే ఒక మానవుణ్ణి మహిమలోనికి
మన ఆలోచన అయితే మనం మహిమలోనికి నడవలేమా? మన సొంత ఆలోచన నాకుంది కదా, ఒక కేజీ మెదడు ఉంది కదా, ఈ మెదడును పొదును పెట్టి నేను ప్రయత్నిస్తే నేను మహిమను పొందలేనా? పొందలేననే చెబుతున్నాడు ఎవరు? దావీదు గారు. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకును. దావీదు గారు రాసినటువంటి గొప్ప విషయం. మన ఆలోచన ద్వారా అయితే మనందరం కూడా మహిమను మనం పొందలేము. అయితే ఇంకొక మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి అమ్మ, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 అమ్మా. ఏ భేదము లేదు. 20 చదువు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరండి? వీళ్ళందరూ కూడా ఆది కాండంలో ఉన్నటువంటి అవ్వ, ఆదాము గారు, ఇంకా చెప్పాలంటే నీతిమంతులైనటువంటి వాళ్ళందరూ కూడా మహిమను ఎలా ఉందంట వాళ్ళు పొందలేకపోతున్నారు. నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని దేవుడు వేరే లెక్కలో చేర్చాడు. అది మీరు ప్రశ్నించొద్దు, దాని సబ్జెక్టు మనం తర్వాత ఆలోచించుకున్నాం. వాస్తవంగా పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. మహిమను పొందలేకపోవటానికి గల కారణాలు ఒక 2 చెప్పుకుందాం. మీకు తెలిసిన ఆడవాళ్ళు ఒకటి మహిమను పొందలేకపోవడానికి కారణం. పక్కన అందరూ మేమేమ అనబాకండి, ఒక్కళ్ళు మహిమను పొందలేకపోవడానికి గల కారణం స్త్రీలు ఒకళ్ళు చెబుతారు, మహిమను పొందలేకపోవడానికి గల కారణం పురుషులు ఒకళ్ళు చెబుతారు. మొట్టమొదటి స్త్రీలకి ఇద్దాం అవకాశం. మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఒకటి, మంచిది, పురుషులు మంచిది, 2 ఒకటే, మంచిది, 2 దాని విషయంలో. అయితే మహిమను పొందలేకపోవటానికి గల కారణం ధర్మశాస్త్రంలో చూద్దాం ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక అర్థమవుతుందిగా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమాయన అట్లని రాదు. ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఏంటిదమ్మా ఇది? సకల విధములైన మెయిన్ పాయింట్, సకల విధములైన దురాశలు నా యందు పుట్టించెను. కాబట్టి నేను పాపమునకు ఏమయ్యాను? అమ్మబడ్డాను. పాపము నన్ను కొనేసుకుంది. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దేని విషయంలో పడిపోయారు? సకల విధములైన దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ మనం చెప్పుకుంటే అనేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు దురాశ గురించి. అంటే దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేశాడు. ఎందుకు? మీ ఇద్దరికి శరీర కోరికలు, సహజ కోరికలు, మీ ద్వారా లోక కళ్యాణం జరగాలి. కాబట్టి ప్రతి పురుషుడికి ఎవరు ఉండాలి? ఒక స్త్రీ ఉండాలి. ఈ స్త్రీ కాకుండా మనం పరాయి స్త్రీని ఆశిస్తే అదేంటిది? దురాశ. అవునా కదా? అంతేనా? ఇంకా మీరు ఇలా డిజైన్ చేసుకుంటే దురాశకు ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనకున్నటువంటి సమస్యలకి బయటపడటానికి దురాశగా కొన్ని పనులు కూడా చేస్తాం. ఏం చేస్తామంటే అక్రమంగా
సంపాదించటం, లేదా అన్యాయముగా సంపాదించటం, లేదా ఇంకా చెప్పాలంటే ఎదుటివాడిది దోచుకోవటం. ఈయన దురాశకు వచ్చాయి. ఇంకా ఏదన్నా ఉంటే స్త్రీలు ఒకటే, ఇంకా ఈ లైన్లో స్త్రీలు ఒకటే, ఏదన్నా దురాశ. నీది కానీ దేన్నైనా పొరుగు రైస్ట్ పురుషుల్లో ఒకటే, మన అంకారావు కానీ, అశోకన్న కానీ, దానబాబు కానీ, క్రమము కానీ ఏదైనా అక్రమే. అంటే ఒక దురాశ అనేటువంటిది దేవుని మహిమను పొందలేకపోవటానికి ఏమైంది, అది కారణమైంది. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కానీ, పాత నిబంధనలో దేవుని దర్శనాలు పొందినటువంటి చాలామంది వ్యక్తులుగానే ఈ దురాశ విషయంలో ఏమయ్యారంటే దేవుడు ఇచ్చేటువంటి మహిమను పొందలేకపోయారు. అయితే ఇదే దురాశ కొత్త నిబంధనలో కూడా ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ప్రియురాలా అమ్మా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు అమ్మా చాలు నేను చదువుతా, చాలా లైన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన కాలంలో కానీ, లేదా మొదటి శతాబ్దపు సంఘంలో ఉన్నటువంటి కాలంలో కానీ దురాశ కలిగినటువంటి వ్యక్తులు చాలామంది లోకంలో ఏమయ్యారంటే బయలుదేరి ఉండాలి. ఆ రోజుల్లో క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఈరోజు క్రీస్తు సంఘాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకడు అంటాడు, వాడికి వయసు నాకు తెలిసి ఒక 40-50 ఉంటాయి అనుకుంటాండి. వాడు అంటాడు క్రీస్తు సంఘాలకి వందనాలు చెప్పకూడదు అంటాడు. తెలుసా మీకు? పేరెందుకులేండి. క్రీస్తు సంఘాలకంట వందనాలు చెప్పకూడదంట. ఎందుకు? ఈ డొలతనాన్నంతా బయట పెట్టేది ఎవరు? క్రీస్తు సంఘాలు. ఎవరాళ్ళు దురాశల వలన సంఘంలోనికి వచ్చి, దురాశ వలన సంఘాలను స్థాపించి, దురాశ చేత వాళ్ళందరూ కూడా ఈడ్చుకుపోయేటువంటి వ్యక్తులు. సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తుల్లో ఎవరిలో అయినా సరే దురాశ కలిగి ఉందనుకోండి, అది క్రీస్తు సంఘం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం అనేటువంటిది బతకలేకపోవడానికి గల కారణం ఏంటంటే దురాశ నా యందు నివసించి పాపానికి నేను దాసున్నయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసుకుంటే దురాశ కలిగినటువంటి దేవుని సేవకులను పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘాలను కట్టి క్రీస్తు సంఘాలను అవమానపరుస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మత్తయి సువార్తలో ఉంది ఏమనంటే, మీ సహోదరులకు మీరే వందనాలు చెప్పుకుంటే ఏమి లాభం, ఇతరులకు మీరు వందనాలు చెప్పాలి అని లేఖనం చెబుతుంది. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. కాకపోతే ఈ రోజుల్లో దురాశ కలిగిన సేవకులు ఏం చెబుతున్నారో తెలుసా? క్రీస్తు సంఘాలకు వందనాలు చెప్పకూడదు అంటున్నారు. ఏడది ఇతనికి ఇంత జ్ఞానం, మహాజ్ఞానం యాడ్ నుంచి వచ్చిందండి? దురాశ వలన. ఎందుకంటే అతని యొక్క బోధా విధానాన్ని అంతా క్రీస్తు సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఎండగడుతున్నాయి. ఎండగడుతున్నప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ సంవత్సరం పట్టబాకండే, వాళ్ళతో తిరగలేకపోతుండే, వాళ్ళతో తిరగబాకండే, వాళ్ళతో కలిసి కొనసాగబాకండే అనేటువంటి బోధ చేస్తున్నాడు, చెప్పలేక సమాధానాలు. కాబట్టి దురాశ 2 రకాలుగా మనం చూసుకుంటున్నాం. ధర్మశాస్త్రం అనేటువంటి కాలంలో పాపానికి నేను అమ్మబడి నా యందు సకల దురాశ కలిగి నేను దేవుని యొక్క మహిమను పొందలేకపోయాను. ఇప్పుడున్నటువంటి సంఘాల్లో ప్రతి వాడు కూడా దురాశ చేత విడవబడి నానా విధములైనటువంటి భ్రష్టు మనసుకు దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. అయితే ఇప్పుడు మనం మహిమను పొందుటకు మనం ఏం చేయాలి? చాలామంది కూడా దురాశ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దురాశ వలన నేను రాసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి దురాశ గురించి. కాకపోతే అన్నీ చెప్పే కాదు కాబట్టి ఏదైతే ముఖ్యం అది తీసుకొని నేను పక్కకు వచ్చాను. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు దురాశ అనేది ప్రతి వాడిని కూడా మహిమను పొందలేక చేస్తుంది. ఇప్పుడు మనం మహిమను పొందాలంటే ఏం చేయాలో ఒక మాట చూసుకుందాం. చూడండి, ఈ దురాశ విషయంలో ఇది కూడా రాసుకోండి, మీకు ఎప్పుడైనా పాఠం బాగుండేది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. దురాశ విషయంలో రాసుకోండి. తర్వాత మహిమను పొందే విషయంలో మనం ఎలా జీవించాలి, ఎలా నిలబడాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం.
యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే మొట్టమొదటిగా ఏమంటున్నాడన్నా, మనం ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వకూడదు. ఎవరు ఫాలో అవ్వాలి? ఎవరు అడుగు జాడల యందు మనం నడవాలి? ఒకదానికి ఇంకొకటి ఏందన్నా, సత్యము. యేసు ప్రభు వారు ఏదైతే బోధించాడో, ఏదైతే చూపించాడో, ఏదైతే మాట్లాడాడో దాని విషయంలోనే మనం అందరం కూడా ప్రాముఖ్యం కలిగి ఉండాలి. దాన్నే శ్రద్ధాభక్తులతోటి జీవించాలి. అది వాడు ఎంతటి వాడొచ్చి చెప్పినా కానీ దాన్ని మనం నమ్మటానికి వీలు లేదు. మంచిది. తర్వాత ఈ రెండు పాలైతే మనకు జీవాన్ని ఇచ్చేది ఎవరు? క్రీస్తు వారే. కాబట్టి ఆయన విషయంలో మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఈ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. ఇంకొక మాట చూసుకుందాం. 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకొనెను. అమ్మా ఇది చూడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును ఏడుందమ్మా? అది 2:5. అయితే ఏమని చెబుతుందంటే 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, కానీ ఆ మనసును సంపాదించడానికి ఎవరూ కూడా నిలబట్టాల ఈ రోజుల్లో. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఇందుడి అంటే ఉండాల్సిందేనా అమ్మ? ఉండాల్సిందేనా? దేవి బాగా చెబుతుంది. ఉండాల్సిందేనా అమ్మ? లేకపోతే మహిమ ప్రవేశం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. అంటే క్రీస్తు యొక్క మనసును మనందరం కూడా ఏం చేయాలి? ధరింపు చేసుకోవాలి, కలిగి ఉండాలి. క్రీస్తుకి ఏ మనసు ఉంది? ప్రశ్న వేసుకున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉండమన్నది. మనం కలిగి ఉంటే మహిమను మనం పొందుతాము. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనసు అసలు ఏమున్నాయి? మనం ఎలా ఉండాలి? ఇప్పుడు క్రీస్తులా నేను ఉండాలి, క్రీస్తులా నేను ఉండాలంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండంటే మనం 1 నెల 2 నెలలు చెప్పుకోవచ్చు ఆయన మనసు గురించి. వాస్తవంగా చెప్పాలంటే క్రీస్తు మనసును మనందరం కూడా ధరించుకోవాలి. ధరించకపోతే మనందరికి ఏం లేదు, మహిమా ప్రవేశం మనకి లేదు. పక్కాగా రాసుకోండి, మీరందరూ కూడా బాగా రాసుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి లేకపోతే మనందరం కూడా మహిమా ప్రవేశం అనేది లేదు. మహిమను మనం పొందిన వారుగా మనం ఉండలేము. ఆయన కలిగిన మనసును మనం కొన్ని విషయాల్లో మనం టక్క చూసుకొని ముందుకెళ్దాం. సమయం చాలా అవుతుంది కనుక యోహాను రాసిన పత్రిక, యోహానుకు రాసిన పత్రిక, లోకా రాసిన పత్రిక, లోకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 46:1 ఆయన మనసు. నేను కొన్ని విషయాలే నేను తీసుకున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అని మీరు పాఠం పెట్టుకొని అనేకమైన విషయాలు దాంట్లో మీరు జోడించుకోవచ్చు. ఇది ఒకటి చూసుకున్నా. ఏంటిదంటే అది లోకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నాడండి? 12వ సంవత్సరం అప్పుడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఏం చేస్తాం? నోరేల పెడతాం. అప్పుడప్పుడు అశోక్ అన్న కొడుకు నోరేల పెడతాడు. ఒక విషయం అడిగితే చెప్పురా అనగానే చెప్పడాడు, చెప్పురా అనగానే చెప్పడాడు.
ఏం జరుగుతున్నాడు అమ్మ మళ్ళా చదువు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును ఆశ్చర్యపోయారంట. ఎవరు వాళ్ళు ఆశ్చర్యపోయిన వాళ్ళు? ఎవరు? శాస్త్రులు, పరిచయులు. అంటే ధర్మశాస్త్రాన్ని నిష్ఠా గరిష్ఠులుగా పాటించేటువంటి వ్యక్తులు ముందుకెళ్ళి, అంటే ఒక మాటలో చెప్పాలంటే డిగ్రీ చదివేటువంటి వ్యక్తుల కాడికి వెళ్ళి ఎల్కేజీ అనొచ్చా? 12 సంవత్సరాలు కదా, లేదా 1వ తరగతి అన్న. 1వ తరగతి పిల్లగాడిపోయి డిగ్రీలో ఉన్న వ్యక్తిని ప్రశ్నలు అడుగుతున్నాడు అంట. ఏడది ఈ పాండిత్యం ఇతనికి అమ్మా? ఏడది తండ్రి దగ్గర నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తు వారికి దేవుడు ఒకలాగా, నీకు నాకు ఒకలాగా ఇచ్చే దేవుడు కాదా? ఎక్కడుందంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము. వాడికి నొసుటును కట్టాలి, వాడికి చేతులు కట్టాలి, వాడి బాష్కాన్ని కట్టాలి. వాడు నిద్రపోతున్నప్పుడు, వాడు లేచినప్పుడు, కొనుక్కున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఒకవేళ టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు కూడా యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలి? వాడికి చెప్పాలి. కాబట్టి వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారికి దేవుని యొక్క గ్రంథాన్ని, ఆయన యొక్క నియమాన్ని, ఆయన యొక్క మనసును తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో చిన్నతనం నుండి ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నాయి. మనందరం కూడా వచ్చి దాదాపు 11-12 సంవత్సరాలండి. అందరం కూడా 10 సంవత్సరాలు అవుతాయి. ఉదయాన్నే మనం బైబిల్ చదువుకున్నటువంటి కామన్ సెన్స్ కూడా మనకి లేదు. ఉరుకులు అవునా కదా? ఎన్నాళ్ళు ఉంటాయి ఉరుకులు పరుగులు? ఎన్నాళ్ళు ఉంటాయి పిలుపు అన్న? చచ్చిపోయిందాక అనే ఉంటాయి. ఇదిగో నాకు 1 సంవత్సరంలో తీరిపోతాయి అనేవాళ్ళు చెప్పండి. అప్పుడప్పుడు యేసుబాబు అని అనుకునేవాడు. రేపు నెల అయితే చీటీ పాట వచ్చిందన్నా, ఆ చీటీ పాట రాగానే మిగతా అన్నీ లేపేస్తాను, కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం. చీటీ పాట వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని కట్టడానికి మళ్ళా ఏం చేయాలి? మళ్ళా ఉరుకులు. కాబట్టి ఈ జీవిత విధానంలో మన కామన్ విషయాలు ఇవన్నీ కూడా ఏంటి? ఉరుకులు పరుగులు. వీటి విషయంలో దీన్ని ధ్యానించడం మర్చిపోతున్నాం. కాబట్టి మనం నోరేలా పెడుతున్నాం జనాల కాదు. అంటే సింపుల్గా బైబుల్ చదువుకునే విషయంలోనే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి లేకపోతే మనకి మహిమ ఉండిద్దండి. ఏమండి? అర్థం చేసుకోండి. క్రీస్తు యేసు వారు చిన్నతనము నుండే 12వ ఏట నుండే బైబిల్ ధ్యానించే అటువంటి పరిస్థితులు ఆయనకు ఉన్నప్పుడు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉంది, గొడవడానికి పెద్ద నోరు కూడా ఉంది. అయినా కానీ ఉదయాన్నే మనం బైబిల్ చదివేటువంటి అవకాశం మనం ఇయ్యం. మరి ఎప్పుడుందో మనకి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకుందా? ఈ ఒక్క విషయంలో నాకుంది అని చెప్పేవాళ్ళు చేయించుదాం. నేను కూడా ఎప్పుడో చదువుతున్నా కానండి, నేను అది ఒక నియమంగా పెట్టుకోలేకపోయాను. అంటే బైబిల్ చదివే విషయంలోనే మనం క్రీస్తు యేసునకు కలిగిన మనసు లేకపోతే మహిమ ప్రవేశం మనం పొందగలుగుతామా? పొందలేము. మనకు అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు. మా ఆయన ప్రార్థనకు వస్తున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను, మా తాతలు మా ముత్తాతల ప్రార్థనకు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నానటువంటి ఇదిలోనే మనం ఉంటాం. కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనసు నేను సంపాదించుకోవాలని ఈ రోజు నుండి మనందరం కూడా ఒక్క అధ్యాయం చదువుకొని నేను మిగతా పనులు చేసుకుంటాను, లేదా పనులు ముగించిన తర్వాత అయినా సరే ఒక అధ్యాయం నేను ధ్యానం చేసుకోవాలనేటువంటి మనసు మీకుంటే చాలా బాగుండేది మనందరం కూడా. ఇంకొక మాట చూసుకుందాం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను లేపేస్తూ ఉంటాను. యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీకు ఉండాలంటే చిన్న విషయమే. ఏంటిది? అది బైబిల్ని
అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు అని మీరు ఏమైనా చెబుతారా? తర్వాత అలాంటి టీకుట్లు కూడా ఏమైనా చెబుతారా? ఎవరు చెప్పరుగా? ఓకే. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలంటే ఒక చిన్న విషయమే. ఏంటిది అది? బైబిల్ ధ్యానించుతా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఒక క్రమం పెట్టుకొని బైబిల్ చదవటానికి మనం సిద్ధపడతామో క్రీస్తు యేసునకు కలిగిన మనసులో ఒక పాయింట్ అయినా సరే నేను ఏకీపిస్తున్నాను అనేటువంటి విషయం మనకు ఉండేది. ఇంకోటి చూసుకుందాం. యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నువ్వు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు ఇమ్మని క్రీస్తు యేసునకు కలిగిన మనసులో ఇదొక భాగం అండి. ఇందాక వాళ్ళు చూసుకున్నామండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే, ఇది సమరయులు యూదులకి ఎలాంటి వారు? వేరు, అంటరాని వాళ్ళు అనుకోవచ్చు. ఈ రోజుల్లో మనం అర్థం కావాలంటే అంటరాని వాళ్ళని నేను చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, మీరు అర్థం చేసుకోండి. అంటే యూదులకి ఈ సమరయులకి దూరంగా ఉండాలి. యూదులు నడిచే మార్గంలో సమరయులు నడవకూడదు. యూదులు పోయేటువంటి ప్రతి చోట్లకు సమరయులు పోకూడదు. అది యూదులు పెట్టుకున్నటువంటి విధి విధానం. అయితే యేసుక్రీస్తు వారు ఎవరి కాడికి వెళ్ళాడు? ఆ సమరయ స్త్రీ వద్దకు వెళ్ళాడు. మీకు అర్థం కావాలంటే ఈ రోజు చెబుతున్నానండి. ఇంకో మాటలో చెప్పాలంటే అంతే, అందరూ ఎవరు అపార్థం చేసుకోబాకండి, అర్థం కోసమే మాట్లాడుతున్నాను. లోదన చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరండి? లోదరన్ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరండి? మాల. బాప్టిస్ట్కి వెళ్ళే వాళ్ళందరూ ఎవరండి? మాదిగా. ఆశ్రమంకి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? కమ్మ రెడ్లు. పలానా ఆయన ఒక ఆయన చర్చి కట్టాడు, ఆడేడో చిల్లరపేటలో అంట, వాళ్ళందరూ ఒడ్డోళ్ళే అవుతున్నారంట. అంటే కుల వ్యవస్థ ఎలా ఉందంటే కుల సంఘాలుగా ఉంది. కుల వ్యవస్థ కుల సంఘాలుగా కుల వ్యవస్థతోటి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో యూదులకు ఆటంకంగా ఉన్నటువంటి వీళ్ళెవరు? సమరయులతోటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే సాంగత్యం చేశాడు. వారిని దగ్గరగా చేర్చుకున్నాడు. వాళ్ళు ఇచ్చే నీళ్లు కూడా ఏం చేశాడు? తాగాడు. అంటే కుల వ్యవస్థను ఏం చేశాడంటే బద్దలు కొట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎలాగైతే పోరాడి యుద్ధం చేశాడో ఆ రోజుల్లో యూదుల విషయంలో కూడా అంతే పోరాటం జరిగింది, అంతే యుద్ధం కూడా చేశాడు. ఇదొకటి. అంటే మనం అందరం కూడా పాటించవలసింది ఎందుకు తెలుసా? కులాన్ని మనం ఎవరు కూడా క్రీస్తు సంఘంలో కులానికి తావు లేదు, ఉండకూడదు కూడా. ఒకవేళ పైకి లేదు అని మనం అనుకున్నా కానీ మనసులో ఉంటే అదేంటిది? క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు. గుర్తుపెట్టుకోండి. అది మీరు చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ముందుకు వచ్చిన తర్వాత ఆ సమరయ స్థితితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. శిష్యులు ఏనేంది ఆమెతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం కూడా అడగపడింది మీరు చదువుకుంటే. ఇంకోటి చూసుకుందాం. 3:3 అనుకోండి. ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. నన్ను నిన్న ఫిలిప్ అన్న ఎమ్మటే ముగిస్తున్నాం అన్నాడు కాబట్టి ఈరోజు విస్తారమైన విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది తక్కువలను ముగించావు అన్నారు కాబట్టి ఈరోజు నేను వదిలిపెట్టను. విస్తారమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. ఇంకొకటి చూసుకుందాం, టైం లేదు. యేసు తల ఎత్తి చూసి అమ్మ ఎవరు వాళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళు, శిక్షించడానికి వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అడిగినప్పుడు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు నేను శిక్ష యేసుక్రీస్తు వారికి శిక్ష విధించేటువంటి అధికారం లేదా? ఉంది. అయినా కానీ ఏమన్నాడు? శిక్ష విధింపను అన్నాడు. వాస్తవంగా ఈరోజు ఒక లోపం అగపడితేనే మనం 100 మందికి మనం దాన్ని ఏం చేస్తాం తెలుసా? ఎదురుగా వచ్చి చెప్పేటువంటి దమ్ముండోడే గొప్పవాడు. ఎదురుగా వచ్చి నాలో ఉన్న లోపాన్ని చెప్పేటువంటి వాడే గొప్పవాడు. నేను లేకుండా నాలో ఉన్న లోపాన్ని
ఆడ 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 చదువుకుంటూ పోతాడు చూడు, వాడితో మీరు సహవాసం చేయటం కూడా చాలా డేంజర్. అర్థం చేసుకోండి. నాలో ఉన్నటువంటి లోపాన్ని నాకు ధైర్యంగా చెప్పేటువంటి వాడే నాకు నిజమైన స్నేహితుడు. క్రీస్తు యేసునకు ఉన్నటువంటి మనసు ఏందో తెలుసా? ఆలే తేడ్చేసాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? వేషనే అమ్మా అన్నాడు. ఈ రోజుల్లో మీకు ఒక విషయం చెప్పాలంటే, లోకంలో ఉన్నటువంటి విషయం, చాలామంది కూడా పవిత్రంగా పరిశుద్ధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నటువంటి వారి విషయంలో ఏ పురుషుడు కూడా తన ఆలోచన పెట్టడం. ఎప్పుడైతే ఈ అమ్మాయి తప్పుడుగా ప్రవర్తిస్తుందరా అన్న వాళ్ళ మీదే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకి ఒక స్త్రీ వచ్చినా కానీ ఆమెను బోధించినటువంటి బోధన ఏందో తెలుసా? ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అంటే తన తల్లితో కూడా ఏం చేశాడు? పోల్చుకున్నాడు. ఈ విషయాన్నే మాట్లాడుతూ అన్నాడు చూడు. ఒక మాట ఈ విషయాన్ని మాట్లాడితే ఏమంటున్నాడు అంటే, మనం ఎలా ఉండాలనే విషయంలో ఇదే విషయం మాట్లాడుతూ 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు చాలా. అంటే ప్రతి వాడికి బుద్ధి ఎక్కడ బుద్ధిద్దంటే, ఈ అమ్మాయి తప్పుడు వ్యక్తిరా అని ఎవడైతే ఈ జరిగిద్దో ఆ అమ్మాయి మీదకి ఏమైందంట, ఒకటికి మనసు వచ్చేసిద్దంట. మనసు ఎప్పుడైతే వచ్చిందో ఆ మనిషి నీకేమైందో తెలుసా? దురాశగా మారిపోయింది. అయితే క్రీస్తు యేసునకు కలిగిన మనసులో అది ఆ స్త్రీ యథార్థపరురాలా, అన్యాయస్తురాలా, తన శరీరాన్ని పంచుకున్నటువంటి స్త్రీయా అని చూడాల. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వయసులో నాకు పెద్దవాళ్ళు అయితే తల్లితో సమానం, నాతో తక్కువ వారైతే చెల్లితో సమానం, నాకంటే ఎక్కువ గలవారైతే అక్కతో సమానంగా చూశాడు. ఈ కళ్ళతో మనం అలా చూడగలుగుతున్నామా? పురుషులుగా ఉన్నటువంటి మీరైనా సరే, స్త్రీలుగా ఉన్నటువంటి మీరైనా సరే, మన ఈ కళ్ళతోటి ఈ లోకంలాగా పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వరుసకు మనకి బావలో మరుదులు లేదా ఇంకొకటి మనకు కనిపించుకున్నా కానీ, నీ వయసులో పెద్దవాడైతే నీకేమవుతాడు? అమ్మ. నీకంటే చిన్నవాడైతే తమ్ముడు, నీకంటే అన్న తమ్ముడు కంటే ఇంకా పెద్దవాడైతే తండ్రితో సమానం. అలా చూడాలా లోకాన్ని. అర్థమవుతుందా? ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా? ముగించేయమంటారా? అర్థమవుతుందిగా? అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసులో మనం ధ్యానించుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తు సంఘస్థులుగా ఉన్నటువంటి మనము ఆయన మనసును మనం ధరించుకున్న వారు అయితే ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఎలా చూస్తామంటే, మనకంటే వయసులో ఉన్నవాళ్ళు మనకు తల్లితో సమానం, మనతో పాటు సమానంగా ఉన్నవాళ్ళు అక్కతో సమానం, మనకంటే చిన్నవాళ్ళు మనకి చెల్లితో సమానం. ఇలా మనం చూడాలి. ఇలా మనం చూడగలిగితే దీన్ని మనం పొందగలుగుతాం. మీకు ఇంకా ఎక్కువ ఒక విషయం చెప్పాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు విషయంలో ఎంత ప్రాముఖ్యం కలిగి ఉన్నాడో చూడండి. ఒక్క మాట చూసుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు విషయంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14. మీరు ఎలాగా ఇప్పుడుదా చెప్పుకున్నాం కదా. నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి క్రీస్తు యేసునకు కలిగిన మనసులో. 3 విషయాలు చెప్పాను. ఏమేమి చెప్పాను? 1 బైబిల్ని ధ్యానించుట, 2 కుల వ్యవస్థను ఏం చేయటం? నిర్మూలించుట, 3వది కాదమ్మా క్షమించే సత్వం ఉండాలి. మరలా మన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఎలా ఉండాలి? అక్కలగా, అమ్మలగా, చెల్లెళ్ళగా మనం పోల్చుకోవాలి. ఈ 3 విషయంలో యేసుక్రీస్తు వారు మనసు అదే ఉంది. దాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకో మాట చెబుతున్నాడు చూడండి. దీన్ని మనం కలిగి ఉంటే ఇదాక మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన
మిమ్ములను పిలిచెను. ఆ 3 విషయాలు చెప్పాను యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మనసు విషయంలో. అవి మనం పొందిన తర్వాత ఆయన మహిమలోనికి మనం రావాలని మనలను పిలిచెను. పిలిచాను. ఇంకొక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. 4వ అధ్యాయం. అమ్మా, మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగ నియమించాడండి? నేను 3 విషయాలే చెప్పా. క్రీస్తు వారికి కలిగినటువంటి మనస్సు ఏందని చెప్పి నేను 3 విషయాలే చెప్పా. ఒకవేళ యేసుబాబు తీసుకొని దాన్ని ఒక 4 చెప్పొచ్చు, తర్వాత శ్యామన్న తీసుకొని దానికి ఒక 5 చెప్పొచ్చు, తర్వాత అంకారాలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఇంకా దానికి ఒక వివరించారు. అంటే అట్లా చెప్పుకోవచ్చు. నెలలు తరబడి మనం క్రీస్తు వారి యొక్క మనసుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ 3 విషయాల్లో ఏమంటున్నాడంటే సమానత్వం ఉండాలంట. ఎవరెవరికి అమ్మ పద్మ? ఎవరెవరికి? క్రీస్తు వారికి, క్రీస్తు వారు మనసుకి, మన మనసుకి ఏమై ఉండాలి? ఏంటి పాప, ఆయన దేవుడైతే ఆయన దేవుడు కదా. ఈ మధ్య ఇదే వాదన అయింది. ఆయన దేవుడా కాదా? పుట్టాడని ఒకళ్ళు, పుట్టలేదని ఒకడు, అసలు లేడనే వాళ్ళు. ఈ గోడతో సరిపోయేలాగానే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా? అసలుకే సమానత్వం విషయంలో మనం మహిమను పొందగలుగుతున్నామా అనే విషయం అందరూ మర్చిపోయారు. ఇంకొక మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. ఇంక 2 మాటలు చూసుకొని ముగించేసుకుందాం. అయితే దీని విషయంలో పౌలు గారి యొక్క మనస్తత్వం ఏమై ఉందో చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక నా పిల్లలారా క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు అంటే పౌలు గారికి ఇది ఒక పెద్ద గేమ్ అయిపోయింది. ఏమైపోయిందంటే తన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రీస్తు స్వరూప్యంలోకి తేవటానికి క్రీస్తు వారికి ఏమైందంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఏమైంది? క్రీస్తు స్వరూపం రాకపోతే ఏమైంది? అది పాయింట్. క్రీస్తు స్వరూపం రాకపోతే ఏమైంది అని మనం అనుకుంటే మహిమను పొందలేము. అందుకని ఏమన్నాడంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నిన్న ఒక మెసేజ్కి వెళ్ళాం. ఇక్కడ జీవించేదంట మామూలుగానే జీవించవచ్చు అంట. తర్వాత క్రీస్తు స్వరూపం మనకి ఎక్కడ వచ్చిందంట? పరలోకంలో వచ్చిందంట. పౌలు గారు ఎక్కడ వేదన పొందుతున్నాడు క్రీస్తు స్వరూపం రావాలని? భూమి మీద, పరలోకంలోనా? భూమి మీద క్రీస్తు సంఘంలో మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్యన పౌలు ఎలా చూస్తున్నాడంటే, అరే నా సహోదరుల మధ్యన క్రీస్తు స్వరూపం లేదే, అరే నా సహోదరుని మధ్యలో క్రీస్తు స్వరూపం లేదే, వాళ్ళు పాపం ప్రభు కోసం ఎన్నెన్నో వదులుకొని వచ్చారు, వాళ్ళు ప్రభు కోసం ఎన్నో శ్రమలు పడ్డారు, వాళ్ళు ప్రభు కోసం ఎంతో తెగించి వచ్చారు, అరే వీళ్ళకి క్రీస్తు స్వరూపం లేదే అని ఏమవుతున్నాడు ఆయన? ఎందుకు పౌలు నీకు అంత ప్రసవ వేదన? ఎందుకు పౌలు నీకు అంత ప్రసవ వేదన అడిగితే ఏమంటాడంటే, నేను మిమ్మల్ని కన్నవాడను, నేను మిమ్మల్ని బాప్టిజం ఇచ్చి నేను కన్నవాడను, నేను కన్న పిల్లలో దేవుని మహిమను పొందలేకపోతే ఎవరికి బాధ? తండ్రికి బాధ. కాబట్టి ఏమన్నాడంటే మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. ఇంకొక మాట కూడా చూసుకున్నాం చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం ఒకవేళ క్రీస్తు లేడు మేము ఎలా జీవిస్తామయ్యా అని అడిగితే ఏమంటున్నాడు ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ విషయం మనం అడిగితే, అయ్యా నన్ను చూడపాకయ్యా, పైకి చూడు తలకాయ,
బోధించే నన్ను చూడబాకయ్యా అనేటువంటి సంఘాలు ఈ రోజుల్లో ఉన్నాయి. నేను ఇంకా ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే, క్రీస్తు సారూప్యం మొదటగా శ్యామ్ చూపించాలి సంఘం, తర్వాత ఏరయ్య చూపించాలి, తర్వాత యేసుబాబు చూపించాలా వద్దా? మమ్మల్ని కాదు చూడాల్సింది, మీరు పైకి చూడండి. కాదు బాబు, పైకి చూడమంటారు రైస్టా వాక్యం సమయనా? చూపించాలా వద్దా? ఇదే మాట చెబుతున్నాడు చూడండి. ఎక్కడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రి అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అయితే ఇది కూడా అప్పుడు చూసుకుందామండి, అది కాదనుకుంటే ఇది చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుడి వాక్యమును అనగా అది కాదట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28. 1:28. అమ్మా, ప్రతి మనుషునికి చదవట్లేదు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోటి మేము అనగా ఎవరంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పే విషయంలో ఎలా ఉండాలంటే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు మాదిరిగా ఉండాలి. ఇంకా ప్రతి మనుషునికి బోధించే విషయంలో ఎలా ఉండాలి సంఘానికి. ఇంకా ఆయన ప్రకటించే విషయంలో నేను దొంగతనం చేశా దానబాబు, దొంగతనం చేయబాక అంటే ఎవరుకుంటాడా దానబాబు? నువ్వు నేను ఒకటేదన్నా, కాకపోతే నువ్వు వాడు చెబుతున్నావు, నేను కింద అవునా, నేనేమన్నా అపార్థంగా ఏమన్నా చెబుతున్నా అంటే మళ్ళీ మీరు నాకు బయటకు వచ్చిన తర్వాత వాదన పెట్టబాక, ఒక్కడనే చేసి. అంటే సంఘంలో ఉన్నటువంటి స్వార్థికుడుగా ఉన్నటువంటి వ్యక్తి ముమ్మూర్తులు ఎవరు చూపించాలి? క్రీస్తు. మనముండి సంఘానికి మనం మాదిరిగా చూపించాలి. పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఇక్కడ నిలబడి చెబుతున్నటువంటి వ్యక్తులు శ్యాము గారు, వీరయ్య గారు, యేసుబాబు గారు. ఎవరు చూపించాలి? చూపించకపోతే సంఘం అభివృద్ధి చెందిద్దా? డెవలప్ అయిద్దా? అంచెలంచెలుగా ఎదిగిద్దా? కాబట్టి ప్రమాదంగా దీని విషయంలో ఈరోజు చెప్పబడుతున్నటువంటి పాఠం విషయంలో ఎవరు ఆసక్తి కలిగి ఉండాలి? మేము కలిగి ఉండాలి. అలా అని చెప్పి మీరు ఉండకూడదని కాదు. ఎవరు అయినా సరే దేన్ని పొందాలి? మహిమను పొందాలి. ఇంకొక మాట చూసుకొని మనం ముగించేసుకుందామంటే, అయితే ఈ మహిమను పొందిన వ్యక్తుల్లో ఒక ఆయన మనం చూసుకుందాం. చాలా మంది ఉన్నారు, ఒక ఆయన మనం చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కొరింథీ అనుకుంటా, సరిగ్గా రాయలేదు. తీతు గురించి మాట్లాడతాడు. 8వ అధ్యాయం 23. 2వ కొరింథీ అనుకుంటా, 2వ కొరింథీ. తీతు ఎవరు అని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను
క్రీస్తు మహిమనై ఉన్నారని ఎవరెవరు అంట? క్రీస్తుకి మహిమనై ఉన్నారు. క్రీస్తు మహిమను ధరించుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఎవరు అతను? తీతు. తీతు. ఎవరు సంఘంలో బోధించేటువంటి శ్యామ ఎవరు అని అడిగితే మీరు ఏమన్నా తెలుసా? బయటికి వెళ్ళి మా స్వార్థికుడు క్రీస్తు మహిమను ధరించుకొని ఉన్నవాడు అని చెప్పుకోవాలి. ఎవరో ఏరై ఉన్నాడంటగా, అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడతాడంటగా. అంటే ఏరై అంటే ఏమనాలి? క్రీస్తుని మహిమను ధరించుకున్నటువంటి మా సహోదరుడు అనాలి. యేసుబాబు, మన యేసుబాబు వాడు రాడ్పల్లి పని చేస్తారు, రాయిపాడులో పడ్డాడంటే యేసుబాబుని ఏం చెప్పాలి? సంఘం క్రీస్తు మహిమను ధరించుకొనిన మా సహోదరుడు యేసుబాబు అని చెప్పాలి. ఇలా నిలబడితే సంఘం చాలా అభివృద్ధి చెందిందండి. గుర్తుపెట్టుకోండి. ఇది మనం చెప్పుకున్నటువంటి పాఠం ఎలా ఉందంటే, ఒక వ్యక్తిని ఇది ఒక్కటి చూసుకుందాం. చూడండి, ఒక్కటి చూసుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 ముగింపు మాట. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? వీటిని మనం విడిచిపెట్టాలండి. శ్రమ వచ్చిందా? క్రీస్తు నుండి నువ్వు వేరే బాకు. బాధ వచ్చిందా? క్రీస్తు నుండి నువ్వు వేరే బాకు. ఇంకా హింసలు వచ్చినాయా? క్రీస్తు నుండి నువ్వు వేరే బాకు. కరువు వచ్చిందా? క్రీస్తు నుండి నువ్వు వేరే బాకు. వస్త్రహీనత వచ్చిందా? ప్రభువు నుండి నువ్వు దూరం అవ్వబాకు. ఎన్ని సమస్యలు వచ్చి నీ మీద పడ్డాగానే క్రీస్తు నుండి దూరం అవ్వబాకు. ఇంకా మనలను ఎడబాపున ఎందుకు కూర్చు వ్రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, బతుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడపాప నెరవని రూఢిగా నమ్ముచున్నాము. దీనికోసం వాళ్ళు ఎన్ని మాట్లాడారంటే అనేకమైన విషయాలు మాట్లాడారు. ఈ లోకంలో మనం దీన్ని కోల్పోవడానికి అనేకమైన విషయాలన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క మనసు లేదా క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పాడంటే, దీన్ని పొందాలంటే మనం ఎవరు చూడాలి? క్రీస్తుని చూడాలి. దీన్ని పొందాలంటే ఆయన చూస్తూ మనం ఎలా ఉండాలంటే ఆయన మనసులోకి మనం ప్రవేశించాలి. ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే మీరు ఇంకా బాధపడతారు. నేను అందుకని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, అబద్ధం ఆడబాకండి. ఎన్ని సంవత్సరాలు చెప్పాలా మీకు అబద్ధం ఆడకూడదని? అమ్మా, జీవితాంతం. దొంగతనం చేయబాకండి. ఎన్ని చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? అది పసిపిల్లలకు చెప్పేది. పసిపిల్లగాడికి చెప్పొచ్చు, అరే తనుతా, ఆ పెన్ను తిప్తే అని చెప్పొచ్చు, ఆ పని చేయబాక అని చెప్పొచ్చు. ఇదే మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. ఎక్కువ సాగదీనం. కాలమును బట్టి చూస్తే వాస్తవంగా మనం ఎక్కడ ఉండాలి? ఉండాలా? మీరు ఎవరన్నా ఉండారా? కాలమును బట్టి చూస్తే అంటే వయసు. నువ్వు ప్రభువులోకి వచ్చి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? ఇంకా అమ్మ అబద్ధం ఆడబాకు, అమ్మ దొంగతనం చేయబాకు, అమ్మ అసలు ఇదేదో ఉంది చూడు. ఇంకా చిన్న చిన్న ఏంటి అంటే ఏంటి మీకు తెలిసినవి? అమ్మ దొంగతనం ఏదేదో ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంక నువ్వు ఏడే చచ్చిపోతే క్రీస్తు మహిమను నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు నువ్వు ఎప్పుడు సంపాదించగలుగుతావు? ప్రశ్న. ఒకవేళ 7 సంవత్సరాలు అయిందంటే నేను ప్రభువులోకి వచ్చి 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ఇంకా అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అల్లరి చేయకూడదు, ఈ మాట్లాడితే ఇంకెప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించేది? ఇదే మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12.
కాలమును బట్టి చూస్తే మీరు మీరు బోధకులై ఉండాలి, పెద్దవాళ్ళుగా ఉండాలి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను మొదటి మూల పాఠముల విషయంలోనే ఉంటే ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే, మీరు ఇంకా పసిపిల్లలాగే ఉండాలి. కానీ బలమైన ఆహారం తినగలవారు. బలమైన ఆహారం తినగల వారిగా మీరు ఎప్పుడు ప్రవర్తిస్తారు? ఎప్పుడు మీరు బలమైన ఆహారం అనగా మాంసం అని మాట్లాడతాడు. మాంసం అనగా మనం వండుకునేది అనుకోపాకండి. బలమైన ఆహారం తినేటువంటి వ్యక్తులుగా మనం క్రీస్తు పోలికను ఎప్పుడు సంపాదించుకుంటాం? క్రీస్తు మహిమను మనం ఎప్పుడు ధరించుకుంటాం? క్రీస్తులా మనం ఎప్పుడు జీవిస్తాం? మీ హృదయాలకు మీరు ప్రశ్న వేసుకోండి. నేను ఒకటే చెబుతున్నా, మహిమను పొందుట అంటే క్రీస్తులా, పెద్దగా చెప్పండి, క్రీస్తులా. అమ్మో ఆయన దేవుడైతే అనబాకండి. బైబిల్ అంతా కూడా, కొత్త నిబంధన అంతా కూడా క్రీస్తును పోలి నడుచుకోమనే చెబుతుంది. మనకు బ్రతకటం చేత కాకపోతే, మనం దేవుని సన్నిధికి వెళ్ళటం చేత కాకపోతే, దేవుని మహిమను మనం సంపాదించుకోవటం మనకి అర్థం కాకపోతే, ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మనందరికీ చూపించి వెళ్ళాడు. ఆయన అడుగు జాలలో మనకు ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగులో అడిగేయకుండా పక్కనెత్తే, అమ్మ పక్కనెత్తే అడిగాడు ఉంది, పక్కనేసా ఒప్పుకుంటాడా? పక్కనేగా పక్కనేగా ఉంది, ఒప్పుకోడా? కాబట్టి మనందరం కూడా మహిమను పొందుతా అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటా. మంచిది, అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరిని అపార్థం చేయాలని కాదు, నన్ను, నా కుటుంబాన్ని హెచ్చరించుకుంటూ మనతో పాటు మన సంఘాన్ని కూడా హెచ్చరించబడాలని దేవుని యొక్క ఆలోచనగా, నా మాటలుగా మీరు తీసుకుంటే నేను మీతో పాటు కలిసి జీవించేవాడిని, నేను మీతో పాటు కలిసి కొనసాగేవాడిని. ఇది దేవుడు మాటలుగా మీరు తీసుకుంటే బలంగా మీ హృదయంలో ఉంటాయి. దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. అందరికీ వందనాలండి.